హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ ములక్కాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం నేను ఒక 5 ఎగ్స్ బాయిల్ చేసి తీసుకున్నానండి. ఎగ్స్ బాయిల్ చేసిన తర్వాత మనం తొందరగా ఎగ్స్ షెల్ తీయాలి అనుకుంటే దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని బాగా షేక్ చేసుకోవాలి. ఈ విధంగా షేక్ చేసిన తర్వాత చూడండి, ఎగ్స్ షెల్స్ ఎంత వేడిగా ఉన్నా సరే ఎలా రిమూవ్ అయిపోయాయో. ఎప్పుడైనా మీరు ఫాస్ట్గా ఎగ్ కర్రీ చేయాలనుకున్నప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. చూసారు కదండి, వేడి వేడి ఎగ్స్ అయినా సరే ఎంత చక్కగా రిమూవ్ అయిపోయాయో. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు దానిపై మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేయడం వలన ఎగ్స్ అనేవి బాగా కలర్ చేంజ్ అవుతాయి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఆనియన్స్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దానిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసిన ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ములక్కాయలు కూడా మగ్గడం కోసం 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ములక్కాయలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యాయి కదండి. ఇప్పుడు 1 కప్పు టొమాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని టొమాటోస్ కూడా సాఫ్ట్ అయిన వరకు 1 నిమిషం పాటు మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు, మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ను కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకడం వలన ఎగ్స్ అనేవి బాగా మసాలాలు పట్టుకుంటాయి. తర్వాత ఫైనల్గా కొంచెం కసూరి మేతి కూడా నలుపుకొని వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా టేస్టీగా చేసుకునే ఎగ్ ములక్కాయ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.